మనల్ని నమ్మిన వారికి ద్రోహం చేయకూడదని మన పెద్దలు చెప్తుంటారు. ఒకరు మనల్ని నమ్మారంటే ఎట్టి పరిస్థితుల్లో మనం వారిని మోసం చేయకూడదు. మనిషి జీవితంలో నమ్మకం అనేది వజ్రం లాంటిది. కానీ ఆ నమ్మకానికి ద్రోహం చేస్తే గాయం మానిన మచ్చ మాత్రం ఎప్పటికీ అట్లాగే మిగిలిపోతుంది. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. అనగనగా ఒకరోజు ఓ వేటగాడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అదే సమయంలో అతనికి అక్కడ ఒక పులి కనబడుతుంది. అతను భయపడి పులి నుండి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కుతాడు. అయితే అప్పటికే ఆ చెట్టుపై ఓ ఎలుగుబంటి పడుకొని ఉంటుంది. ఎలుగుబంటిని చూసిన ఆ వేటగాడు, పులి నన్ను చంపాలని చూస్తుంది, దయచేసి నాకు చోటు కల్పించు అని 2 చేతులు జోడించి వేడుకుంటాడు. దీంతో ఎలుగుబంటి సరే అని అంటుంది. ఇంతలో చెట్టు కింద ఉన్న పులి వారి సంభాషణ అంతా విని ఎలుగుబంటితో మాట్లాడుతూ, ఆ మనిషి మన ఇద్దరికి శత్రువే, అతన్ని కిందికి నెట్టేయ్, ఎంచక్క ఇద్దరం కలిసి తినేద్దాం అని అంటుంది. అయితే ఎలుగుబంటి బదులిస్తూ, లేదు మిత్రమా, నేను ఇతనికి రక్షిస్తానని మాటిచ్చాను, నేను నమ్మక ద్రోహం చెయ్యను అని చెప్తుంది. దీంతో పులి ఈసారి వేటగాడిని టార్గెట్ చేస్తుంది. అతనితో మెల్లగా మాట కలిపి, ఓ వేటగాడా, నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు ఆ ఎలుగుబంటిని కిందికి తోసేస్తే నా ఆకలి తీరుతుంది, నిన్ను వదిలేస్తాను, ఇంచక్క నువ్వు మీ ఇంటికి పోవచ్చు అని ఆశ చూపుతుంది. దీంతో వేటగాడు తనని కాపాడుకునే అవకాశంగా భావిస్తాడు. ఏమాత్రం ఎలుగుబంటి చేసిన సాయం గురించి ఆలోచించకుండా పులి చెప్పినట్టుగానే ఎలుగుబంటిని కిందికి నెట్టేసే ప్రయత్నం చేస్తాడు. అయితే అదృష్టం కొద్దీ ఆ ఎలుగుబంటి చెట్టు చివరి కొమ్మను పట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. దీన్ని అవకాశం ఆసరాగా చేసుకున్న పులి, చూశావా ఎలుగుబంటి, మనుషులు ఎంత స్వార్థపరులో, నిన్ను మోసం చేసిన వాడిని కిందికి తోసేయ్, అతని పని నేను చూసుకుంటాను అని అంటుంది. అయినా ఎలుగుబంటి మాత్రం, నేను మాట తప్పను, అతను నన్ను మోసం చేయాలని చూసినా సరే నేను మాత్రం నా ధర్మాన్ని వీడను, ఇచ్చిన మాటను మరవను అని తేల్చి చెబుతుంది. దీంతో ఇదంతా అయ్యే పనిలాగా లేదనుకుని పులి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎలుగు కూడా ఆ వేటగాడిని క్షమించి వెళ్ళిపోతుంది. దీంతో వేటగాడి మనసు తప్పు చేసిన భావనతో పశ్చాత్తాపం మొదలవుతుంది. ఆ క్రూర జంతువుకు ఉన్న జ్ఞానం నాకు లేదని బాధపడతాడు. ఈ సంఘటన అతని మనసుని తీవ్రంగా వేధిస్తుంది. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనల్ని నమ్మిన వ్యక్తిని ఎప్పటికీ మోసం చేయకూడదు. ఆ క్షణంలో అది మనకి సంతోషాన్ని ఇచ్చినా జీవితాంతం ఆ బాధ మనల్ని వెంటాడి వేధిస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.